దాని తర్వాత మనము రామావతారం, కృష్ణ బలరాములి బుద్ధ అవతారం, దాని తరం మొత్తం కలిపి వారి యొక్క అవతారాలతో చిట్ట చివరి 2 మన ఆచార్యులు జోడిస్తారనమాట. ఒకటి హంసావతారం, చిట్ట చివరిది హయగ్రీవ అవతారము అని అంటారు. మనకి తెలుసు హయగ్రీవుడు అనంటే ఒక గుర్రం ముఖంతో స్వామి అవతరించారనమాట. బ్రహ్మగారికి వేదములన్నీ కూడా జ్ఞానాన్ని మొత్తం కూడా జ్ఞానానికి ఆధారం ఎవరు అనంటే హయగ్రీవుడు. అందుకే మనం చెప్తామేండి, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వభూతానాం హయగ్రీవం ఉపాస్మహే అని చెప్తామన్నమాట. కాబట్టి అటువంటి హయగ్రీవుడి యొక్క అవతారం మొత్తం కలిపి మనకి భాగవతంలో ఇచ్చారనమాట. సరే, ఇవన్నీ చెప్పారండి. మొత్తం లిస్ట్ అంతా కూడా స్వామి యొక్క వివిధ అవతారాల